ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. ఒక సామాజిక కార్యకర్తను. నదీ పరివార ప్రాంతం అంతా కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. అటు చంద్రులపాడులో ఇసుక తీసుకునేటప్పుడు మేము ఒక పాలసీ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. అది ఏంటంటే, ఎవరైతే బీదవాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఆ ఇసుక సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. అందులో అదే పాలసీ వీళ్ళు కూడా చెప్పారు. బీదవారికి ఏ విధంగా మీరు ఎద్దుల బండిలు ఉన్నా ట్రాక్టర్లు ఇస్తారో క్లారిటీగా చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా చెట్లు నాటుతామని చెప్పారు. మీరు ఎప్పుడు లోపల నాటుతారో, ఈసీ వచ్చిన తర్వాత నాటుతారా అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా దీనికి ఈ యొక్క ఇసుక చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాలని ఎంఓసిసికి సిఫారసు చేస్తూ మేము సంపూర్ణంగా ఈ యొక్క ఇసుక రీచ్కు మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటంటే, మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. నా యొక్క నినాదం ఏంటంటే, సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టెడ్ రేడియస్ 10 కిలోమీటర్లలోనే ఖర్చు పెట్టాలని చెప్పి మేము ఏడీ గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉంది. గవర్నమెంట్ ఒక ఫండ్ వస్తుంది. ఆ ఫండ్నే ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అది ఎంఓసిసి గైడ్లైన్స్. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు, ఎన్జిటి రూల్స్ను కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం ఏంటంటే, ఇసుకను తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా మాన్యువల్గా చేయమనేది ఒక అంశం ఉంది. అయితే